యాజ్ ఏ డిప్లొమా స్టూడెంట్గా మాట్లాడుతున్నా. ఆల్రెడీ నేను డిప్లొమా కంప్లీట్ చేశా. కాకపోతే రేవంత్ రెడ్డి సార్ మీకేంటి, మా డిప్లొమా స్టూడెంట్స్ తోటి మీకేంటి? జియో 97 ఎందుకు తెచ్చారు? ఎవరు తెమ్మన్నారు జియో 97? మేము డిప్లొమా పాస్ అయ్యి మేము లాటరల్ ఎంట్రీ చేయొద్దా? ఆ స్కిల్ యూనివర్సిటీ అంటున్నారు. స్కిల్ యూనివర్సిటీకి ఎవరు మర్జ్ చేయమన్నారు మిమ్మల్ని? ఎవరు మర్జ్ చేయమన్నారు? స్కిల్ యూనివర్సిటీలో మర్జ్ చేయడం వల్ల మేము డిప్లొమా స్టూడెంట్స్ బీటెక్ లాటరల్ ఎంట్రీకి వెళ్ళలేం. బీటెక్ లాటరల్ ఎంట్రీ వెళ్ళకపోతే మేము డిప్లొమా స్టూడెంట్స్కి జాబ్స్ ఎట్లా వస్తాయి? వచ్చినా కానీ 20,000 జాబ్స్ తోటి ఎట్లా ఉండాలి మేము? మేము డిప్లొమా స్టూడెంట్స్ అంటే డిప్లొమా చదువుతుందే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి మేము మంచి శాలరీ బిల్డ్ చేసుకొని మేము మంచిగా సెటిల్ కావాలనే కదా డిప్లొమా తీసుకుంది. ఇప్పుడు మీరు తెచ్చిన జియో 97 వల్ల మేము లాటరల్ ఎంట్రీ ఛాన్స్ అనేది మాకు ఆల్మోస్ట్ ఏంటి అసలు క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు శక్తి స్కీమ్ ఎందుకు తెచ్చారు? మా ఎస్బిటీ మాకు ఉన్నదిస్తే మాకు ఇదంతా ఉండకపోదు కదా. ఇప్పుడు అయినా కానీ మీరు ఆ శక్తి స్కీమ్లో మహీంద్రా అనే ఒక కంపెనీకి ఇచ్చారు మీరు. ఆ కంపెనీ వాడు ఆ స్కిల్సే నేర్పిస్తాడు కానీ ఈ వేరే స్కిల్స్ నేర్పిస్తాడా? నేర్పియాడు. వేరే స్కిల్స్ అదే మా ఎస్బిటీ మేము 90%, 75% ఆఫ్ సిలబస్ ఇంజనీరింగ్లో ఉన్న ప్రతి ఒక్క సిలబస్ మేము నేర్చుకున్నాం. అప్పుడు మీరు ఎందుకు మరి ఎస్బిటిని తీసేసి శక్తి స్కీమ్ ఎందుకు తెచ్చారు సార్? ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం. మా స్టూడెంట్స్ అంటే మీకు లెక్కలేదా? మా స్టూడెంట్స్ అంటే మీకు అవసరం లేదా? ఎందుకు తెచ్చారు చెప్పండి. స్టూడెంట్స్ లెక్కలేదా? స్టూడెంట్స్ అవసరం లేదా? ఎస్బిటిటి తీసేంత అవసరం ఏమొచ్చింది? స్కిల్స్లో ఎందుకు మర్జ్ చేశారు చెప్పండి సార్, చెప్పండి.